లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ లో మరో సంచలనం నమోదైంది. టెన్నిస్ స్టార్ ప్లేయర్ నోవాక్ జోకోవిచ్ 100 విజయాలు సాధించిన మూడవ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. 38 ఏళ్ల నోవాక్ జోకోవిచ్ ప్రస్తుతం తన 20వ వింబుల్డన్ టోర్నమెంట్ ఆడుతున్నాడు. సెర్బియాకు చెందిన జోకోవిచ్ తన తోటి దేశస్థుడైన కెమనోవిచ్ పై వరుస సెట్లలో గెలిచి ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్ లో కెమనోవిచ్ పై 6-3, 6-0, 6-4 తేడాతో విజయం అందుకున్నాడు. కాగా నోవాక్ జోకోవిచ్ కంటే ముందు మార్టినా నవ్రాతిలోవా, రోజర్ ఫెదరర్ మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. ఇక ఇదిలా ఉండగా మహిళల విభాగంలో 9 సార్లు వింబుల్డన్ సింగిల్స్ ఛాంపియన్ మార్టినా నవ్రాతిలోవా 120 సింగిల్స్ మ్యాచ్లు గెలవగా, మెన్స్ సింగిల్స్ విభాగంలో రోజర్ ఫెదరర్ 105 సింగిల్స్ మ్యాచ్లలో విజయం సాధించాడు. అంతేకాదు రోజర్ ఫెదరర్ 8 సార్లు వింబుల్డన్ ఛాంపియన్ గా నిలిచాడు. తన కెరీర్ లో రికార్డు స్థాయిలో 428 వారాలుగా ఏటీపీ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానంలో ఉన్న నోవాక్ జోకోవిచ్ ఇప్పుడు తన 8వ వింబుల్డన్ టైటిల్ ను గెలిచి రోజర్ ఫెదరర్ రికార్డ్ టైటిళ్లను సమన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. 38 ఏళ్ల నోవాక్ జోకోవిచ్ ఈ ట్రోఫీని గెలిస్తే ఓపెన్ ఎరాలో పురుషుల మేజర్ సింగిల్స్ టైటిల్ ను గెలిచిన అతిపెద్ద వయస్కుడైన ఆటగాడిగా నిలుస్తాడు. ఇక గత నెలలో జరిగిన రొనాల్డ్ గారోస్ లో నోవాక్ జోకోవిచ్ క్లే కోర్టులో తన 100వ మ్యాచ్ విజయాన్ని సాధించాడు.